సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు. రాజు యువ వికాసం పథకంతో యువతను ఆదుకుంటామని చెప్పి కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. వచ్చే దసరాలోపు యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని ప్రభుత్వానికి యువకులు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని సునీత హెచ్చరించారు. ఆలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులకే కొబ్బరికాయలు కొడుతున్నారు తప్ప కొత్తగా ఒక పని చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత ఇప్పటికైనా ఆలోచించాలి. అన్ని రకాలుగా తెలంగాణను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే అది మీతోనే అవుతుంది. అటు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇవ్వలేదు, ఇటు రాజీవ్ యువ వికాస పేరు మీద యువతనే దొంగలుగా చిత్రీకరిస్తూ పథకాన్ని అమలు చేయకుండా పెండింగ్లో పెడుతుంది ప్రభుత్వం. అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మొదలు పెడుతున్నాం, అప్పుడు మొదలు పెడుతున్నాం అని చెప్పిన ప్రభుత్వం జూన్ 2 నాడు మొదలు పథకాన్ని ప్రారంభించి అంచెల వారీగా అక్టోబర్ చివరి లోపల మొత్తం పథకాన్ని అమల్లోకి తీసుకొస్తాం, దరఖాస్తుదారులందరికీ కూడా అర్హులందరికీ కూడా అందజేస్తాం పథకాన్ని అని చెప్పినాం. జూన్ 2 నాడు పథకాన్ని ప్రారంభించలేదు, కాలయాపన చేస్తూ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం పరోక్షంగా చేస్తున్నప్పటికీ యువత చాలా నష్టపోతూ ఉంది. ప్రతిపక్షాల మీద పెట్టే శ్రద్ధ ఏదైతే ఉందో, కక్ష సాధింపు చర్యలు ఏవైతే చేస్తూ ఉన్నారో అక్కడ పెట్టే శ్రద్ధ యువతకు అందించే రాజీవ్ యువ వికాసం మీద పెట్టుకుంటే లక్షల మంది యువతకు ఈరోజు ఉపాధి దొరికేది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఇచ్చిన మాట ప్రకారం దసరాలోపు, అక్టోబర్లో వచ్చే దసరాలోపు ఖచ్చితంగా రాజీవ్ యువ వికాస దరఖాస్తుదారులు అర్హులందరికీ పార్టీలకు అతీతంగా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.